కలకలం రేపుతున్న శ్రీవాణి టికెట్ల దందా. బుకింగ్ ఓపెన్ చేసినటువంటి 10-15 సెకండ్లలోనే వందల టికెట్లు బుక్ అవుతా ఉన్నాయి. సో శ్రీవాణి ట్రస్ట్ అనేది ఎంతో మంచి సదుద్దేశంతో బృహత్కర కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పేసి నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,500 రూపాయలు ఇచ్చి టికెట్లు బుక్ చేయడం అనేది జరిగింది. ఈ 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి 500 రూపాయలు బ్రేక్ దర్శనానికి అన్నట్టుగా చేస్తే, ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తీసుకున్నటువంటి 10,000 మొత్తానికి అకౌంటబిలిటీ చూపించి, ఆడిట్ చూపించి, ఆ డబ్బును కాస్త 4,000కు పైగా గుడులని కట్టడం కోసం, హిందూ జీర్ణోద్ధరణ కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా చోట్ల దళిత, గిరిజన, హరిజన వాడల్లో మొత్తం కూడా హిందూ దేవాలయాలు కట్టి హిందూ మత వ్యాప్తి కోసం శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చి అంత అద్భుతంగా పనిచేస్తా ఉంటే, నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు, బీజేపీలో ఉన్నటువంటి పసుపు కండువా వేసుకోకుండానే కాషాయం కండువా వేసుకున్నటువంటి బీజేపీ వ్యక్తులు, వీళ్ళందరూ కూడా నాడు శ్రీవాణి ట్రస్ట్ గురించి ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడారు. 2 సంవత్సరాలకు పైపడినా శ్రీవాణి ట్రస్ట్ ని ఈ రోజు వరకు వాళ్ళు తీసేయలేకపోయారు. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ ఆవశ్యకత అంత పెద్దది, తీసేయలేకపోయారు. కానీ ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్స్ ఏవైతే ఉన్నాయో, టికెట్లలో కూడా గోల్మాల్. టికెట్స్ కూడా 10-15 సెకండ్లలోనే దాదాపుగా 200 నుంచి 300 టికెట్లకు పైగా బుక్ చేసుకుంటున్నారంటే, సో ఎంత దుర్మార్గంగా నడుస్తా ఉంది. ఈ శ్రీవాణి ట్రస్టుల ద్వారా తీసుకొచ్చినటువంటి గుడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కడుతూ ఉన్నట్టుని ఆపేసి వాటి నామినేషన్ పద్ధతిలో తెలుగుదేశం పార్టీ తమ్ములకు కట్టబెట్టడం చూసాం. ఇప్పుడు ఏకంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లనే బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. స్వామివారి టికెట్లని బ్లాక్ లో అమ్ముకునే విధంగా చేస్తా ఉంటే, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు అలియాస్ బెడ్రూమ్ నాయుడు, బిఆర్ నాయుడు అలియాస్ బాత్రూమ్ నాయుడు, బిఆర్ నాయుడు అలియాస్ బూతు రోత నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏ గుడ్డిగా అయితే పళ్ళు తోముతా ఉన్నారు. ఇప్పుడు కదా నిజంగా శ్రీవారి భక్తులకి ఇబ్బంది కలుగుతా ఉంది. ఇప్పుడు కదా నిజంగా శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలు తాటడం జరుగుతుంది. శ్రీవారిని దర్శించుకోవడం కోసం కూడా టికెట్లు బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటే, బ్లాక్ దందా నడిపిస్తున్నారంటే, ఇలాంటి టీటీడీ చైర్మన్ ఉంటే ఏమి, ఊడిపోతే ఏమి? దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు? అదైతే ఆనం రామనారాయణ రెడ్డి గారు. సో వీళ్ళందరూ కూడా దొంగల్లా దోచుకో, పంచుకో, తినుకో. వీళ్ళ అవినీతికి, దోపిడీకి కాదేది అనర్హం. ఆఖరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సొమ్ముని కూడా బ్లాక్ దందా రూపంలో దోచుకోవడం కోసం ఏదైతే వీళ్ళ అధికారంలోకి వచ్చినట్టు తప్పిస్తే, నిజంగా శ్రీవారి యొక్క మీద భక్తి గాని, భయం గాని ఏమీ లేనటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ.